చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు. వైఎస్ షర్మిల, సో అన్న చేతిలో మోసపోయిన చెల్లి. కేసీఆర్, ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అస్తిత్వం కోసం పాకులాడుతున్నాడు. పవన్ కళ్యాణ్, ఇన్కన్సిస్టెన్సీ. రేవంత్ రెడ్డి, డైనమిక్ లీడర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీస్. కొడాలి నాని, రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి పేర్ని నాని, చిరతలు వాయించేదానికి బాగా సరిపోతుంది. ఆర్కే రోజా. పాలిటిక్స్ని దిగజార్చిన వ్యక్తి. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే మీ పార్టీ దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్లో బీజేపీ వచ్చేసి నేషనల్ లెవెల్లో 7,665 కోట్ల రూపాయలు. అది పవన్ కళ్యాణ్ గారితో మీరు వర్క్ చేశారు కదా? చేశాను కదా. ఎన్ని రోజులు చేశారు? దగ్గర 2 years. ఎందుకు బయటకు వచ్చారు? ఆయన పంపించేశారు, నేను బయటకు రాను. ఎవరు పంపించేశారు? పవన్ కళ్యాణ్ గారే పంపించేశారు. పవన్ కళ్యాణ్ గారు పంపించేశారు. పవన్ కళ్యాణ్ గారు పంపించేశారు. ఎందుకు పంపించారు? అంత తప్పు నువ్వే ఎందుకు? ఇప్పుడు నన్ను ఒక్కడిని కాదన్న, నాతో పాటు 40+ మెంబర్స్ ని పంపించారు. ఎందుకు పంపించారో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే పంపిస్తారు. నేనైతే స్వతహాగా ఏ తప్పు చేయలే. తప్పు చేయలే అని తప్పు చేసిన వాళ్ళు చెప్తారా? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా? మీరు జై భారత్ పార్టీలు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి అదే వెనుకొండ నుంచి టికెట్ ఇస్తా అంటే మీరు ఏమని మాట్లాడతారు? నాకెందుకు ఇస్తారన్న? టీడీపీలో కానీ వైసీపీలో కానీ టికెట్ ఇవ్వాలంటే ఒక క్రైటీరియా. ఫర్ దట్ మ్యాటర్ జనసేనలో కూడా 100 కోట్లకు మించి ఖర్చు పెట్టగలవా? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్, వెనుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అండి. జై భారత్ అన్న. మంచిగా ఉన్నారా? బాగున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడతారా? పర్లేదన్న. పర్లేదని అంటున్నావు, గట్టిగా మాట్లాడతలేవు. మాట్లాడతారన్న. మీ పార్టీ గట్టి లేదు కాబట్టి గట్టిగా మాట్లాడతలేడా? మా పార్టీ గట్టిగా లేదని ఎలా అంటారన్న? పార్టీ గట్టిగా ఉన్నదా? చాలా గట్టిగా. ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు? సర్పంచ్ అంటే పార్టీ పెట్టింది 3 months కదన్న. మా పార్టీ పెట్టిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు రాకుండా, లోకల్ బాడీలో ఎన్నికలు జరగకుండా సర్పంచ్ గట్టిగా ఉందని ఎట్లా చెప్తున్నారు? పార్టీ కార్యవర్గం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, సింపథైజర్స్ ఉన్నారు. చెప్పుకోవడానికి కదన్న, పని చేస్తున్నారు కదా గ్రౌండ్లో. ఏం పని చేస్తున్నారు? ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు మీరు? 175 నియోజకవర్గాలు. 175 నియోజకవర్గాల్లో ఎంతమంది గెలుస్తారు అనుకుంటారు? సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్సే గెలుస్తాయన్న. జేడీ గారు గెలుస్తారా? పక్క. మీరు గెలుస్తారా? చూడాలి. మీ మీద మీకే నమ్మకం లేదా? అంటే నమ్మకం లేదని కాదు, నేను పోటీ పడుతుంది 2 అవినీతి తిమింగలాలతో. ఇప్పటికే వాళ్ళు నియోజకవర్గంలో 150 కోట్లు సర్దుకొని పెట్టేశారు పంచేదానికి. ఆల్రెడీ చీరా జాకెట్లు పంచుతున్నారు మహిళా ఓటర్లకి. మగ ఓటర్లకి ఏమో ఆల్రెడీ లిక్కర్, తర్వాత బిర్యానీ పొట్ల రోజు ఇంటికి పిలిపించి మరి ఇచ్చి పంపిస్తున్నారు సాయంత్రానికి ఇంటికాళ్ళ. మీరు చూస్తారా? పక్కా. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చెప్తారే చూసి? అంటే ఎలక్షన్ కమిషన్ వారికి రేపు వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేయాలని చూస్తున్నారు. దగ్గర ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎలా ప్రలోభ పెడుతున్నారు ఓటర్లు అనేది పక్కగా ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర. అంటే రేపు మాపు అని చూసుకుంటే అఫీషియల్ స్పోక్ పర్సన్ అయ్యండి మీరు రేపు మాపు అని చూస్తారా? అంటే అలా కాదు ఇమీడియట్ కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, వినుకోండి వెళ్ళాలి కదా. ఫోన్లో చెప్పలేం కదా ఆర్ఓ గారికి. ఫోన్లో అయితే చేయలేం కదా. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, పక్కగా చూపెడపోతుంది. ఓకే, చూపించి వాళ్ళ బట్ట బయలు చేసే పక్క. రైట్. మీరు గెలుస్తారు అన్న నమ్మకం మీ పైన లేదు కదా? అవినీతి తిమింగళాలు అవి ఇవని అంటుంటారు కదా. మీరు పోటీ చేస్తుందే వాళ్ళ పైన. మరి మీరు గెలుస్తాన్న నమ్మకం మీకు ఉంటేనే పోటీ చేయాలి కదా. అంటే అన్న, ఇప్పుడు ఎన్నికల్లోకి ఎవరన్నా దిగుతుంది, ఎప్పుడు దిగేది ఎందుకు? గెలుస్తామనే దిగుతాం, ఓడిపోతామని ఎవడో దిగడన్నా. సో నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది వినుకొండ ప్రజల మీద. తర్వాత వినుకొండ నియోజకవర్గం యాక్చువల్గా ఒక చైతన్యవంతమైన నియోజకవర్గం అన్నది. అది యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గెలిచిన నియోజకవర్గం అది. సో ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఈ ఇద్దరు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన ఇద్దరు వ్యక్తుల మీద, ఇద్దరు ఈ బూతు రాయుళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులైంది, లేకపోతే ప్రజాస్వామ్యం వీళ్ళు రాజకీయంగా రాజకీయ నాయకులుగా ఉంది, ప్రజలకు సేవ చేసేదానికి కాదు. వీళ్ళు బూతులు మాట్లాడి బూతులతో జనాల్ని భయభ్రాంతులు చేసేపోయిన పనుల్లో ఉన్నారనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కానివ్వండి, ఇద్దరు పని ఒకళ్ళు మించి ఒకళ్ళు బూతులు మాట్లాడుకుంటున్నారు తప్ప నియోజకవర్గం చేసింది శూన్యం. వీళ్ళు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఒకతను అయితే 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో జీవి ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఆయన సొంత ఊరికి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేని వ్యక్తి జీవి ఆంజనేయులు గారు. మీరేం చేస్తారు మరి? మీరు వాళ్ళు ఏం చేయలేదు, బూత్ రాయిల్ అని అంటారు కదా, మీరేం చేస్తారు? బూతులు మాట్లాడమన్నా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే భాష మాట్లాడతాము, నియోజకవర్గాన్ని ఒక హోలిస్టిక్గా డెవలప్ చేస్తాము, అంతే తప్ప సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకో మాకు వ్యాపారాలు పెట్టుకోవాలని ఆలోచన ప్రతి వ్యక్తి అట్లనే చెప్తా ఉంటాడు కదా. అంటే పార్టీ అధ్యక్షుడు వ్యాపారాల్లో ఉంటే పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వ్యాపారాలే చేస్తారన్న. మా అధ్యక్షుల వారికే వ్యాపారాలు లేవు కాబట్టి మాకు కూడా ఆలోచన లేదు అసలు. రైట్, ఓకే, బాగుంది.
బాగుంది, మీ నిర్ణయం బాగుంది, మీరు చెప్పే విధానం కూడా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది అన్నారు పార్టీ పెట్టి? 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ. ఆ నేషనల్ పార్టీ అనేది కావాలని నేషనల్ స్టార్డమ్ కోసం పెట్టుకురా? నేషనల్ స్టార్డమ్ కదా, వీ హ్యావ్ ఎ నేషనల్ అంబిషన్. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణలో కూడా రిజిస్టర్ చేయించాం పార్టీ. తెలంగాణకు కూడా కామన్ సింబల్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కామన్ సింబల్ ఉంది, మహారాష్ట్రలో కూడా రిజిస్ట్రేషన్ అక్కడ కూడా కామన్ సింబల్ వచ్చింది. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అయితే వీ హ్యావ్ బ్యాటరీ టార్చ్. తర్వాత మహారాష్ట్రకి వెళ్ళేసరికి మాకు గ్యాస్ స్టవ్స్ కామన్ సింబల్ ఉంది. సో మాకు నేషనల్ అంబిషన్ ఉంది. స్టార్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్, బట్ నేషనల్ అంబిషన్తో ముందుకెళ్ళే పార్టీ. ఇప్పుడు ఎంఐఎం లీడర్లకు ఒక్కటే గుర్తు రావడం అనేది చాలా కష్టం. మీ సార్కు ఈ గుర్తు వచ్చింది అని అంటే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసిండా? ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదన్నా, ప్రాపర్ మెకానిజం బయట అన్నారు. మరి జేడీ గారు చూస్తే కొంచెం బాధపడతారు, కానీ కాకపోతే ఇది బయట అంటున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదన్నా. ప్రాపర్ వేలో ఈసీ వారిని మేము రిక్వెస్ట్ చేసాము. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ రాష్ట్రాల్లో మేము రిజిస్టర్ చేసుకుంటున్నామంటే అవైలబుల్, మనం ఇచ్చే సింబల్ అవైలబుల్గా ఉందా లేదా అని చూస్తారు. అవైలబుల్గా ఉన్నప్పుడు కామన్ సింబల్ ఇస్తారు కదా. రైట్. పవన్ కళ్యాణ్ గారితో మీరు వర్క్ చేసారు కదా? చేసామని. చేసిరా? పవన్ కళ్యాణ్ గారితో చేశాను కదా. ఎన్ని రోజులు చేసిరు? దగ్గర 2 years. ఎందుకు బయటకు వచ్చారు? ఆయన పంపించేశాడు, నేను బయటికి రాలా. ఎవరు పంపించేసారు? పవన్ కళ్యాణ్ గారే పంపించేశారు. పవన్ కళ్యాణ్ గారు పంపించేశారు. ఎందుకు పంపించారు? అంత తప్పు నువ్వు ఎందుకు? ఇప్పుడు నన్ను ఒక్కడిని కాదన్నా, నాతో పాటు 40+ members ని పంపించారు. ఎందుకు పంపించారో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే పంపిస్తారు. నేనైతే స్వతహాగా ఏ తప్పు చేయలే. తప్పు చేయలే అని తప్పు చేసిన వాళ్ళు చెప్తారా? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా, ఈ తప్పులు చేయడం వల్ల వీళ్ళందరినీ తీసి మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, నా నుంచి పోతారు, తప్పు చేసిరని చెప్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయన ఎమ్మెల్యే గెలవాలా, ఆయనకే భవిష్యత్తు లేదు, మాకు ఎక్కడ భవిష్యత్తు? ఆ పార్టీలో ఉన్నప్పుడు గుర్తులేదా ఎమ్మెల్యే గెలవలేదు అని? గుర్తుంది. ఎందుకు గుర్తులేదు? భవిష్యత్తు అంటున్నారు కదా, ఫస్ట్ ఆయన భవిష్యత్తు చూసుకోవాలి. ఆయనకు భవిష్యత్తు లేకనే వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నాడు. సో ఆయనకు భవిష్యత్తు ఉండి, ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యిండి, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి కొన్ని సీట్లు వచ్చి ఉండి పెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యింటే రిజిస్టర్డ్ పార్టీనే, అది రికగ్నైజ్డ్ పార్టీ కాదు. రిజిస్టర్డ్ పార్టీ అని తెలిసే వెళ్ళాము. ఏదో చేద్దాం సమాజానికి, నీతులు మాట్లాడుతున్నాడు, నీతిగానే ఉంటాడేమో లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెలిసింది బయట మాట్లాడేది వేరు, ఈ మనిషి లోపల వేరేలా ఉన్నాడు, నాన్ డెమోక్రటిక్ మ్యాన్ లా కనిపించండి నాకు లోపల. నీతి లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఒక డిక్టేటర్ లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయన్న. ఏం డిక్టేట్ చేసిన? మిమ్మల్ని ఏమైనా డిక్టేట్ చేసినా? ఆయన చెప్పిందే పార్టీలో 1 to 100 ఆయన, 100 to 1 ఆయనే. సో పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ బ్యాడ్లీ మిస్సింగ్ కదా. సో సలహాలకు స్కోపే లేదు. తర్వాత ఇంటర్నల్గా కార్యవర్గం మీటింగ్ జరగదు. జరగాల్సి వచ్చిన ఆయన మనోహర్ గారు ఏం డెసిషన్ తీసుకుంటే అదే పార్టీ డెసిషన్ అయిపోతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ బ్యాడ్లీ మిస్సింగ్ ఆ పార్టీలో. సో ఏదైనా ఒకటి దూరపు కొండలు నునుపని ఒక సామెత ఉంది కదన్న, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. బయట నుంచి చూసి అడ్మైర్ చేశాను, దగ్గరికి వెళ్ళాను. మనం సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి అంటే ఈయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది, నిజాయితీగా ఉన్నాడు. తర్వాత 0 budget పాలిటిక్స్ అంటున్నారు, యూత్ని ఎంకరేజ్ చేస్తానంటున్నారని ఒక అట్రాక్ట్ అయ్యి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది బయట ఈయన ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కెమెరా ఆయన మాట్లాడే మాటలు వేరు, ఆఫ్ ద కెమెరాస్ ఆయన చేసే పనులు వేరు. లోపలికి వెళ్ళాక అర్థమైంది. సరే అప్పటికే నాకు ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. లోపల కొలీగ్స్ డిస్కస్ చేశాను బయటికి వెళ్ళిపోవాలనేసి, కానీ లేదు, నిన్ను గుర్తించారు కదా, బాగా మాట్లాడారు కదా, నీకు స్పేస్ ఇస్తామన్నారు కదా, వెయిట్ చేయన్నారు. వెయిట్ చేశాము. ఈ వెయిట్ చేసే క్రమంలో ఆయన అందరిని బయటికి పంపించేశారు. మీరేమన్నారు ఇప్పుడు మాట్లాడుతా అంటే 0 budget పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, అది అట్రాక్ట్ అయినాము అని చెప్పేసి ఇప్పుడు మీ ఎజెండా అయింది. సో 100% మా అధ్యక్షులు వారు జేడీ లక్ష్మీనారాయణ గారు అప్పుడు జనసేనలోకి వెళ్ళేదానికి కూడా కారణం 0 budget పాలిటిక్సే. మా పార్టీ ఉన్నన్ని రోజులు 0 budget పాలిటిక్సే చేస్తాం. ఇప్పుడు మేము గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తా వచ్చింది 0 budget అన్నారు. కానీ మొన్న ఎప్పుడు రీసెంట్ గా మాట్లాడుతూ ఆయనే అన్నాడు కదా, డబ్బులు పంచంది పనవద్దు, ఓటర్లకు డబ్బులు పంచుతారో లేదు అది మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నాను అది అంటున్నారు. డబ్బు లేకపోతే పని అవ్వదని డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా, వచ్చిన 21 సీట్లు కూడా డబ్బున్న అపర కుబేరులకే టికెట్ ఇస్తున్నారు తప్ప ఆ పార్టీ జెండా మూసిన వాళ్ళకి టికెట్లు ఎవరికి ఇవ్వలేదు కదన్న. ఓకే, అంటే మీరు అప్పుడు 0 budget పాలిటిక్స్ అని అన్నారు, అట్రాక్ట్ అయ్యారు, పోయారు. ఇప్పుడు దీనికి అట్రాక్ట్ అయ్యారు, జై భారత్కు నేషనల్ పార్టీకి వచ్చారు. రేపటి నాడు ఇది కూడా అట్లే చేస్తే మీ పరిస్థితి అంటే మా అధ్యక్షుల వారి మీద చాలా సంపూర్ణమైన అవగాహన ఉందన్న. అప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం. నేను పవన్ కళ్యాణ్ గారితో అత్యంత క్లోజ్ గా నేను ఎప్పుడు ట్రావెల్ అవ్వాల. ఒక బాస్ కి ఎంప్లాయర్ కి ఉండే రిలేషన్ ఉండేది నాకు అక్కడ. కానీ నేను జేడీ గారితో కొంచెం ఎంతో కొంత బెటర్ గానే ట్రావెల్ చేస్తున్నాను. చూస్తున్నాను కదా, మనిషిని అత్యంత దగ్గరగా చూస్తున్నాను. ఛాన్సే లేదు. మా అధ్యక్షుల వారు ఏ మాట అయితే బయట చెప్తారు లోపల కూడా అదే ఇంటెన్షన్తో ఉంటారు మా అధ్యక్షుల వారు. సో మా అధ్యక్షుల వారి దగ్గర ఈ రోజు ఒక చెప్పి దాన్ని స్టాన్స్ మార్చుకొని ఇంకో పని చేయరు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 0 budget పాలిటిక్స్ అని ఆయన బయటకు వచ్చి, నేను VRS తీసుకొని బయటకు వచ్చిన తర్వాత 0 budget పాలిటిక్స్ అట్రాక్ట్ అయ్యి జనసేనకి వెళ్ళారు. ఈ రోజు ఆయన సొంతగా ఒక పార్టీ నడుపుతున్న క్రమంలో కూడా అదే ఎజెండా, అదే 0 budget పాలిటిక్స్తోనే ముందుకెళ్తున్నారు తప్ప
ఎలక్షన్లో ఓడిపోయి ఇంకో పార్టీ పెట్టిన తర్వాత ఎజెండా మారలా. ఎజెండా ఒకటే ఉంది, జీరో బడ్జెట్ పాలిటిక్సే ఉంది. అది అలానే కంటిన్యూ అవుతుంది మా పార్టీ. ఎలక్షన్లో ఓడిపోయినంత అంత మాత్రాన సిద్ధాంతాలు ఎజెండాలు మార్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. మన సాధ్యమైనంత వరకు మనం కొత్తగా ఒక పార్టీ పెట్టి సమాజంలోకి వస్తున్నాము ప్రజాస్వామ్యంలో అంటే మనం చెప్పే సిద్ధాంతాలకు మనం కట్టుబడకపోతే ఎవరు కట్టుబడతారు? పార్టీ అధ్యక్షుడు ఎన్నికలకు ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటే ఒకసారి డబ్బు పంచొద్దంటారు, ఇంకోసారి డబ్బు పంచాలనే సిద్ధాంతం పెట్టుకుంటే ప్రజలు ఎలా విశ్వసిస్తారు మనల్ని? రైట్, ఓకే. ఇప్పుడు మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యమవుతుంది అంటారా ఏపీలో? అంటే అన్న వెరీ మచ్ పాసిబుల్. ఏపీలో కాదు, దేశంలో కూడా వెరీ మచ్ పాసిబుల్. లీడర్లో చిత్తశుద్ధి ఉండాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. మనం ప్రజాస్వామ్యంలో ఇన్స్టిట్యూషన్స్ని తర్వాత ప్రజల యొక్క బెటర్మెంట్ కోసం పనిచేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాసిబుల్. ఎప్పుడైతే మనకు రాజకీయాల్లో వ్యాపారం అనే ఒక లక్ష్యం ఒక ఎలిమెంట్ వచ్చి దూరిపోతుందో అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నుంచి డివియేట్ అయిపోతారు వీళ్ళు. పవర్ హంగర్ తర్వాత బిజినెస్, ఈ రెండు పాలిటిక్స్ని పొల్యూట్ చేసేసాయన్న. రైట్, మీరు మాట్లాడుతూ ఉంటే కొంచెం పవన్ కళ్యాణ్ స్టైల్లో అనిపిస్తున్నది. అంటే పవన్ కళ్యాణ్ స్టైల్ ఏం కాదన్న, స్వతహాగా మాలో ఆ ట్రైట్స్ ఉన్నాయి. ఆయన మీడియాలో అవి మాట్లాడేవారు కాబట్టి మనము ఆయనకు సింక్ అవుతామని వెళ్ళామంతే. ఆయన చూసి నేను చిన్నప్పటి నుంచి నేను ఈ ప్రిన్సిపల్స్కి అట్రాక్ట్ అయి ఉన్న మనిషిని, అంతే తప్ప ఆయన్ని చూసి నేనే కొత్తగా ఏం నేర్చుకోలే. పవన్ కళ్యాణ్ మంచోడా, జేడీ లక్ష్మీనారాయణ గారు మంచోడా అంటే ఏం చెప్తావు? అంటే మంచి అంటే ఏ బేసిస్ మీద? అన్ని బేసిస్లో జేడీ గారే అంటానన్నా. ఎందుకు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి, లేకపోతే ఇప్పుడు జనసేనలో ఉన్నప్పుడు జనసేనలో ఉన్నప్పుడు కూడా జేడీ గారితో ఆఫ్ అని కలుస్తూ ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాడిని. నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా జేడీ గారిని కలిశాను. జేడీ గారు అప్పుడు జనసేనలో ఉండే కదా? జనసేనలో లేరు, నేను జనసేనలో పనిచేస్తున్నాను సార్. బయటకు వచ్చేసారు, బయటకు వచ్చి న్యూట్రల్ గా ఉన్నాడు. న్యూట్రల్ గా ఉన్నారు. న్యూట్రల్ ఉన్నప్పుడు కలిస్తే తప్పులేదు. ఇప్పుడు పార్టీ పెట్టిండు కదా, అదొక పార్టీ ఇదొక రాజకీయ పార్టీ, అప్పుడు తేడా ఉంటది కదా అన్న. తేడా ఉంటుంది. నేను ఇద్దరు వ్యక్తుల్ని చూసా. ఒక మనిషిని అయితే ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి మొన్నటి వరకు ఒక అడ్మైరర్ గానే ఉన్నాను. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత పనితీరులో బయట మాట్లాడేది వేరు, లోపల మనిషి వేరు అని తెలిసిన తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఆ మనిషి మీద. బట్ జేడీ గారు ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, తర్వాత ఆయన వీఆర్ఎస్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో ఈ రోజుకి అలానే ఉన్నారు. జేడీ గారు పార్టీ పెట్టడానికి రీజన్ ఏంది అసలు? ఒకటన్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయి, రాజకీయ పక్షాలు గెలుస్తున్నాయి, ప్రజల్ని ఓడిపోతున్నారు. ప్రజల్ని ఆల్వేస్ ఎప్పుడు కూడా అభివృద్ధికి దూరంగా ఉంచేస్తున్నారు. అభివృద్ధి అనేది ఒక దాన్ని ఒక కన్సిస్టెంట్ మెకానిజంలో ఏ పార్టీలో లేదు. సో మరి మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఈ రోజుకి విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకుండా, రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కట్టకుండా, రైల్వే జోన్ రాకుండా, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఒకటి రాకుండా, ఉన్న ఒక్కగాను ఒక పిఎస్యూని అమ్మేస్తున్న క్రమము, ఉన్న రాజధాని 3 ముక్కలు చేసేసే క్రమము, ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక డిటర్మైన్డ్ లీడర్షిప్ కావాలనే ఒక వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ఫిల్ చేయాలనే ఒక ఉద్దేశంతో జేడీ గారు పార్టీ పెట్టారు. రైట్, అసలు పొలిటికల్ పార్టీకి, కొత్త పొలిటికల్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వ్యాక్యూమ్ ఉందా? అసలు ఖచ్చితంగా ఉందన్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు లేవు. కార్పొరేట్ వ్యాపారాలు చేసే నాయకులు పార్టీలు పెట్టుకుని నడిపిస్తున్నారు అంతే తప్ప రాజకీయ పార్టీలు ఎక్కడ ఉన్నాయన్న ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో దళారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. రాజకీయ పార్టీ అంటే జయ భారత్ నేషనల్ పార్టీ అంతే కదా, అంతే. మిగతా అంటే కార్పొరేట్ సంస్థలకు సంబంధించి దళారులు, కార్పొరేట్ వ్యాపారస్తులు వాళ్ళు అంతా. ఇప్పుడు మీరు జయ భారత్ పార్టీలు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి అదే వెనుకొండ నుంచి టికెట్ ఇస్తా అంటే మీరు ఏమని మాట్లాడతారు? నాకెందుకు ఇస్తారన్న? టీడీపీలో కానీ వైసీపీలో కానీ టికెట్ ఇవ్వాలంటే ఒక క్రైటీరియా. ఫర్ దట్ మ్యాటర్ జనసేనలో కూడా 100 కోట్లకు మించి ఖర్చు పెట్టగలవా, డిపాజిట్ చూపించు. నా దగ్గర 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న? 100 కోట్లు ఉన్నోళ్ళకే సీట్లు అక్కడ. సో నాలాంటి వాళ్ళు పిలిచి సీట్ ఇస్తారా? ఇవ్వరు కదా వాళ్ళు. ఫస్ట్ థింగ్, పిలిచిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీరు చేయగలరా నేను అడుగుతానన్న. అక్కడ ఏం కావాలి? డబ్బు కావాలి, కులం కావాలి, తర్వాత నువ్వు జనాల్ని ఎలా మ్యానిపులేట్ చేయగలవు అది కూడా కావాలి. బూతులు ఎంత ఇంటెన్స్గా మాట్లాడగలవు అనేది కావాలి. ఇప్పుడు వినుకొండలో చూడండి, టీడీపీ వైసీపీ వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు 100 మీటర్స్ రేస్లో ఎలా కంపీట్ అయి పరిగెడతారో అలా బూతులు తిట్టుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు. సో అది నా వల్ల కాదన్న. నేను ఏదైనా నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చేయాలా, మన వల్ల ప్రజల్లో జీవితాల్లో ఏదైనా మార్పు రావాలా, అది అక్కడ నియోజకవర్గానికి పర్టికులర్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ నియోజకవర్గానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ 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 బ్యాడ్గా ఉందన్న. తర్వాత సాగునీరు, తర్వాత తాగునీరు సమస్య చాలా ఇంటెన్స్గా ఉంది. అండ్ నా చైల్డ్హుడ్లో నా ప్రైమరీ స్కూలింగ్ ఆ నియోజకవర్గంలో జరిగింది. కాబట్టి నేను 30 years బ్యాక్ ఎలా అయితే ఆ నియోజకవర్గంలో చూశానో ఈ రోజు అలానే ఉంది. రైట్, కానీ వీళ్ళిద్దరు వీళ్ళ వ్యాపారాలు అప్పుడేమో ఒక అతను లారీ క్లీనర్గా ఉన్నారు, ఇంకొక అతను ఏదో చిన్న పొలం రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వీళ్ళు మాత్రం 1000 కోట్లకు అధిపతులు అయిపోయారు. కానీ నియోజకవర్గం అలానే ఉంది. సో మన వంతు ప్రయత్నం, మనం చదువుకున్న ప్రాంతము, మనం పుట్టి పెరిగిన ప్రాంతము,
సో మనం ఏదో చేయాలని ఒకటైతే చాలా బలంగా ఉందన్నమాట. చూస్తున్న వ్యూవర్స్ ఒకసారి చెప్పండి, కొంచెం ఈ చిరంజీవి హావభావాలు పవన్ కళ్యాణ్ లెక్క అనిపిస్తున్నాయి అనిపిస్తలేవా అన్నది. రైట్ బ్రదర్, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, నేను కూడా అనుకుంటున్నా, రోజు మార్నింగ్ న్యూస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాము, దాంట్లో బరాబర్ వార్తలని యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మేము కూడా ఇన్వైట్ చేస్తాం. సో మీరు కూడా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు ఉన్నారు, జనసేనలో పనిచేసి ఇప్పుడు జయభారత్కి పనిచేస్తా ఉన్నారు, సంతోషం. బట్ ఏంది అని అంటే ఎక్కడన్నా మీరు పొల్యూట్ అయితే ఏంది సమస్య అన్న? ఒకటన్నా పొల్యూట్ అంటే లీడర్షిప్ చాలా డిటర్మైన్గా ఉండాలి. మనం ఏ పార్టీలో ఉన్నామో పార్టీ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుల్ని బట్టే పార్టీ ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు పార్టీ అధ్యక్షుల్ని బట్టే పార్టీ ఉంటుంది. సి చంద్రబాబు నాయుడు గారు ఆయనకుండే దాన్ని ఏమంటారు, ఆ కన్నింగ్ మైండ్ ఆ పార్టీకి ఉంటుంది. వైసీపీకి ఉండే ఆ క్రిమినల్ యాటిట్యూడే వైసీపీ లీడర్షిప్ ఉంటుంది. సేమ్ జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి ఉండే యాటిట్యూడే జన సైనికులకు ఉంటుంది. సేమ్ జేడీ గారికి ఉండే యాటిట్యూడే మా జై భారత్ పార్టీ కార్యకర్తలకి నాయకులకు ఉంటుంది అన్న. పార్టీ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. లీడర్ నిజాయితీగా ఉంటే పార్టీ అంతా నిజాయితీగా ఉంటుంది. లీడర్ పొల్యూట్ అయిపోతే పార్టీ మొత్తం పొల్యూట్గానే ఉంటుంది అన్న. అంటే డిపెండ్స్ ఆన్ పార్టీ హెడ్. ఓకే, మీ పార్టీ హెడ్ ని మీరు నమ్ముతా ఉన్నారా? 100% అన్న. మోసం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఛాన్సే లేదన్న. నెవర్ మోసం చేస్తారా? నెవర్ అసలు మా సార్కి అసలు అలాంటి ఆలోచనలు పొరపాటున కూడా రావన్న. అస్సలే నెవర్. మస్తు నమ్ముతున్నారు కదా అన్నా. ఇప్పుడు ఇప్పుడు మా పార్టీ పెట్టి 3 నెలలు అయిందన్న. అంతకుముందు నేను సార్తో పర్సనల్ గా కలిసి మాట్లాడటం వచ్చేయడం అలానే ఉండేది. కలిసిన తర్వాత చాలా మందిని ఎక్స్ బ్యూరోక్రాట్స్ ని, ప్రజెంట్ సిస్టమ్ లో ఉన్న బ్యూరోక్రాట్స్ ని కలిస్తే వాళ్ళందరూ చెప్పేది ఒకటే, చాలా నిజాయితీ పరులు మీ అధ్యక్షులు, చాలా హానెస్ట్ పర్సన్. ఇలాంటి పర్సన్ రాజకీయాల్లో ఉండాలి. కానీ ఈ కార్పొరేట్ వ్యాపారస్తుల్ని తట్టుకొని నిలబడగలరా ఇది అడుగుతున్నారు. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ మా సార్ దగ్గర ఏదన్నా ఆ హానెస్ట్ ఇమేజ్ నుంచి కొంచెం మీరు అనుకున్నట్టు ఏదైనా ఉండుంటే ఎవరు ఒక్కళ్ళనే చెప్పారు కదా, ఒక్క వ్యక్తి చెప్పలేదండి ఇప్పటివరకు నాకు. రైట్, సూపర్. అది చాలా అప్రిషియేట్ దగ్గర అంశం. కాకపోతే నిజంగా మీరు అన్నారు కదా ఇక్కడ పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి అని చెప్పేసి, ఆ తిమింగలాల చేతిలో మీరు చిక్కిరి విక్కిరి అయిపోతే ఏంది పరిస్థితి అన్న? చిక్కే ఛాన్సే లేదన్న. ఏమైంది మహైతే ఏం చేస్తారు అసలు? ఏం చేస్తారన్న వాళ్ళు? వాళ్ళు చేసే రాజకీయాలకు ఖచ్చితంగా చెప్తున్నానన్న, డౌన్ ద లైన్ మీరు రాసి పెట్టుకోండి. వాళ్ళు మా దెబ్బకి మేము ఓటర్లని సమాజాన్ని చైతన్యపరిచే విధానానికి వాళ్ళు పెద్ద పెద్ద తిమింగలాలు, అవినీతి తిమింగలాలు అవి. ఆ తిమింగలాలు మా దెబ్బకి విల కొట్లాడతాయి చూడండి అన్న. ఇది పక్కా జరగబోతుంది. అసలు డిపాజిట్లు వస్తాయా జయ భారత్ నేషనల్ పార్టీకి? ఎందుకు రావు? ఒక్కసారి మీరు పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడి చూడండి. ప్రజెంట్ గుర్తుపడుతున్నారు పార్టీ పేరు చెప్తే అన్న. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వన్ డే నేను ఒక విలేజ్ వెళ్ళా మా సీనియర్ని కలుద్దాం అనేసి. సో తను ఏదో చర్చికి వెళ్ళింది అనేసి వాళ్ళ హస్బెండ్ చెప్తే నేను వెయిట్ చేస్తున్నాను తన కోసం. ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు మా దగ్గరికి. నేను అన్న ఇక్కడ ఎవరు జై భారత్ అని వచ్చారంటే నేనే అన్న. చెప్పిన తర్వాత అన్న నేను సార్ అభిమానిని అని సార్తో మా జేడీ గారితో దిగిన ఫోటోలన్నీ చూపించి, అన్న ఈ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ విలేజ్లో నేను ఫ్లెక్సీలు కట్టానన్న. తను ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ లేరు అనేసి నేను సైలెంట్ అయిపోయానన్న. మీరు వచ్చారు థ్యాంక్ యూ అనేసి నా దగ్గర ఫ్లాగ్స్ అవన్నీ మా పార్టీకి రిలేటెడ్ అవన్నీ తీసుకున్నాడు. ఆ విలేజ్లో కట్టేశాడు అతను ఫస్ట్. సెకండ్ థింగ్, ఇంకొక రోజు నేను ఇంకొక ఏరియాలో వెళ్తున్నాను, కార్ వెళ్తున్నాను, వెనక నుంచి ఇంకొక కార్ స్పీడ్గా వచ్చి మా కార్ ముందు పెట్టి ఆపేశాను. నేను కొంచెం భయపడ్డాను కూడా, ఎవడరా బాబు వీడు అటాక్ చేసేదానికి వచ్చాడు. చూస్తే సార్ నేను జేడీ గారి ఫోటో చూసి ఆపాను మీ వెహికల్ అన్నారు. అయితే ఏంటి బాబు ఏంటి పరిస్థితి అంటే, సో నేను జేడీ గారి అభిమాని, నేను అంతకుముందు టీడీపీలో పనిచేసేవాడిని, లోకేష్ క్యాన్వాయ్లో ఫుడ్ క్యాన్వాయ్లో ఉండేవాడిని నేను యువగలం పాదయాత్ర అప్పుడు. బట్ జేడీ గారు ఆశయాలు నాకు చాలా ఇష్టం, నేను మీకు సపోర్ట్ చేస్తానని ఈ రోజు నాకు ఆయనతో టచ్లో ఉంటాను. తర్వాత రీసెంట్గా లాస్ట్ సండే నేను ఒక విలేజ్కి వెళ్తా ఉంటే ఒక పిల్లోడు బైక్ మీద వస్తున్నాడు. సో మా వెనుకున్నాడు చాలా స్పీడ్గా వచ్చి బైక్ ఆపేస్తే సడన్గా నైట్ 8:39 అవుతుంది టైం. నేను బైక్ ఆపాను, కార్ ఆపరాని ఆపేసి నేను కార్ దిగే. బాబు ఎవరు నువ్వు ఏంటి ఇంత స్పీడ్గా వచ్చి ముందు పెట్టి ఆపేసావు ఏంటి అంటే, అన్న నేను జేడీ గారి అభిమాని అన్న, ఈ పార్టీ ఇక్కడ ఉందని తెలియదన్న, అందుకని మీరు పార్టీ ఇక్కడ ఉందా లేదా తెలుసుకుందామని మాట్లాడేదానికి ఆపానన్న అన్నారు. ఇదన్న ఒక నేను చెప్పిందంతా ఒకటే మండలంలో జరిగింది. మండల్ పేరు వచ్చేసి బొల్లపల్లి. ఇండియాలో అత్యంత వెనుకబాటుతనంలో టాప్ 5 మండలాలు తీసుకుంటే ఇదొక మండలం అన్న. అంత మారుమూల మండలంలో మా అధ్యక్షుల వారిని ఈ రకంగా గుర్తుపడుతున్నారంటే జస్ట్ ఇమాజిన్. మమ్మల్ని గుర్తుపడుతున్నారా లేదా, మాకు డిపాజిట్లు రావా అనేదాన్ని. గుర్తుపట్టినంత మాత్రాన ఓట్లు వేస్తారంటారా? పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం అంతటా గుర్తుపడతారు కానీ ఓట్లు పడే కదా. అంటే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదన్నా, బూత్ మేనేజ్మెంట్ లేదు మన దగ్గర, ఎన్నికల ప్రక్రియ సరిగ్గా చేయలేము మనము, మన దగ్గర అది లేదు ఇది లేదు. ఫస్ట్ లీడర్షిప్ కమిట్మెంట్ ఉండాలన్న. లీడర్షిప్లో కమిట్మెంట్ చాలా క్లియర్గా చూస్తారు. పొద్దున్న ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, నైట్ ఒక మాట మాట్లాడితే ఎలా? ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా నమ్ముతారు మిమ్మల్ని? గుర్తుపట్టడం ఎవరైనా గుర్తుపడతారన్నా. ఇప్పుడు మిమ్మల్ని కూడా గుర్తుపడతారు కదా యాంకర్గా. అంత మాత్రాన మీరు రోజుకొక పూటకు ఒక మాట మాట్లాడితే ఎవరన్నా మీ మాటలను విశ్వసిస్తారో? మీ ఛానల్ ముందుకు వెళ్తుందా?
మీ ఛానల్ ముందుకు వెళ్ళాలన్నా, మా పార్టీ ముందుకు వెళ్ళాలన్నా, ఇంకొకళ్ళ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా, ఇంకో బిజినెస్ ముందుకు వెళ్ళాలన్నా క్రెడిబిలిటీ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్. సో పూటకొక మాట మాట్లాడితే క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి ఉంటుందన్న? రైట్, ఓకే. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అసలు? నేను చెప్పేది ఒకటే అన్న, జై భారత్ నేషనల్ పార్టీ ఒక మహత్తర ఆశయంతో ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లేదానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులతత్వాన్ని, పర్టికులర్లీ రాజకీయంలో ఉండే కులతత్వాన్ని, రాజకీయంలో ఉండే ధన ప్రభావాన్ని, రాజకీయంలో ఉండే మందు ప్రభావాన్ని ప్రారదోలి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా జరగాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరగాలి. అండ్ రాజకీయాల్లో ఇప్పుడు వరకు ఎవరైతే చట్టసభలకు దూరంగా ఉన్నారో ఆ కమ్యూనిటీస్కి, ఆ సెక్షన్స్కి ప్రాతినిధ్యం అందించాలి, వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఒక ఆశయం మా అధ్యక్షుల వారిలో ఉంది. ఇలాంటి నోబుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జై భారత్ నేషనల్ పార్టీలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రసీలో ఎలాంటి ఫీచర్స్ ఉండాలో ఆ ఫీచర్స్ అన్ని జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మేము పరిచయం చేయబోతున్నాం. సో ఇవన్నీ వినేవాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ డౌన్ ద లైన్ మేము మా జర్నీలో ఇవన్నీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రసీలో, ఒక ఫెయిర్ డెమోక్రసీలో ఉండాల్సిన ట్రేడ్స్ అన్ని జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ని పరిచయం చేయబోతున్నాం. ఓకే, రైట్, సూపర్. కాకపోతే ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే మీ పార్టీ దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేకుండా ఒక పార్టీ నడపడం చాలా కష్టం అన్న. ఇప్పుడు మనకు డెమోక్రసీలో అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, రాజకీయ పార్టీ దగ్గర డబ్బు ఉండాలని ఎక్కడ ప్రిస్క్రైబ్ చేసి చెప్పిందా ఇంత ఉండాలి, ఇంత డబ్బు ఉంటేనే పార్టీ నడుస్తుంది, ఇంత డబ్బు ఉండాలి పార్టీకి అనేది? ఎట్లా వచ్చినావు వీడికి? లేదు కదా. ఎట్లా వచ్చినావు అన్న వీడికి? ర్యాపిడోకి వచ్చాను. ర్యాపిడోకి వచ్చినావు. ర్యాపిడోకి డబ్బులు అయితే ఎంత ఇచ్చినావు? 40 రూపీస్ అంతే. 40 రూపాయలు ఇచ్చినావు. 40 రూపాయలు ఒక ర్యాపిడో అతనికే ఇచ్చినప్పుడు, మీరు ఒక నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడు రాకపోకలకు, లేకపోతే మాట్లాడడానికి, కష్టం వచ్చినటువంటి పేద రైతును ఆదుకోవడానికి, నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బు అయితే అవసరం కదా. ఏదైతే ఆ ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉందో అంతవరకు ఉంటుందన్న. వేల కోట్లు, ఇప్పుడు వీళ్ళ కోట్లు, ఎలక్టరల్ బాండ్స్ లేక బాండ్స్ లో దండుకున్న డబ్బులు, అంత డబ్బులు అయితే అవసరం లేదు కదా. ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ లో బీజేపీ వచ్చేసి నేషనల్ లెవెల్లో 7,665 కోట్ల రూపాయలు, అది సగం లెక్కలు చెప్తేనే ఇంత తేలింది. అంత దండుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ దండుకున్న డబ్బుతో ఎన్నికల్లో ప్రలోభాలే కదా వీళ్ళు చేసేది. మాకు ఎన్నికల్లో మేము ప్రలోభం చెయ్యం కాబట్టి మాకు అంత డబ్బు అవసరంలా. ఏదైతే ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుందో రేపు ఎన్నికలకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 38 to 40 lakhs అంత డబ్బు అయితే చాలు కదన్న. వేల కోట్లు, 100 కోట్లు అవసరం లేదు కదా. ఇప్పుడు వినుకొండ చూడండి, లేకపోతే రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ, బీజేపీ ఏ అభ్యర్థి పోటీ చేసినా 100 కోట్లు బరాబర్ ఖర్చు చేసేదానికి రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. సో మాకు అంత అవసరం లేదన్న. రైట్, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ? సైజబుల్ నెంబర్ అన్న, సైజబుల్ నెంబర్ సీట్స్ గెలుస్తుంది. అంటే ఇంటర్నల్ గా సర్వేస్ జరుగుతున్నాయి కదన్న. అది సర్వే రిపోర్ట్ రాకుండా ఏ కాన్స్టిట్యున్సీ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా నేను అప్రాక్సిమేట్ ఒక వేగ్ నెంబర్ చెప్పలేను కదా. ఇప్పుడు వైసీపీ ఒక కపట స్లోగన్ ఇస్తుంది, వై నాట్ 175 అనేసి. మేము అలా చెప్పలేము కదా. మాకు అంత దాన్ని ఏమంటారు, అంత ప్రజల్ని అంత ఘోరంగా మభ్యపెట్టే ఆలోచనలు మాకు లేవు కాబట్టి మభ్యపెట్టలేము. డెమోక్రసీ ఇది పాసిబుల్ కాదులే. కానీ ఇప్పుడు మీరు ఒక అంశం చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కానీ, లేకపోతే వైసీపీ కానీ మీద జనాల్లో ఒక విసుగు ఉందన్న. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, రీజన్ చెప్తా దీనికి. నేను 14 to 19 బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు ఒక పక్షంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు వీళ్ళు. అది ప్రత్యేక హోదా సాధించాలా, పోలవరం ఇన్ టైంలో పూర్తి కాలేదు, తర్వాత రైల్వే జోన్ తీసుకురాలేదు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాలేదు, తర్వాత రాజధానిలో కరప్షన్ జరిగిందనేసి అతన్ని చంద్రబాబు నాయుడు గారు ఓడించారు. సో 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో పవర్లో ఉండే బీజేపీ ద్రోహం చేస్తుంది. మళ్ళీ ఆ బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో లెస్ దెన్ 1% ఓట్ షేర్ ఉన్న బీజేపీని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అదొక ఆస్పెక్ట్ వీళ్ళ నమ్మరు అనేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళే టైంకి ఆయన చెప్పిన ఒక మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. అది రాజధాని అమరావతిగానే ఉంటుందన్నారు, అది చేయాలా. రాజధాని 3 ముక్కలు అన్నారు సార్, 3 ముక్కల్లో ఒక ఇటుకు కూడా సరిగ్గా పెట్టలేదు. నంబర్ 1. పోలవరం 2021కు పూర్తి చేస్తానన్నాడు, అది అవ్వలేదు. 23 అన్నాడు, 24 అన్నాడు, ఇప్పుడు 26, 27 అంటున్నాడు. పోలవరం పూర్తి కాల. సొంత జిల్లాకు కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రైవేట్ మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో అది ప్రైవేట్ పరం అవుతూ ఉంటే దాన్ని ఆపలేకపోయారు. కేంద్రం మెడల్ నుంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, 25 ఎంపీలు ఇస్తే అది తీసుకురాలేదు ఆయన. ఇన్ రివర్స్ ఆయన కేంద్రానికి ఆయన సరెండర్ అయిపోయి మెడల్ వస్తూ ఉన్నాడు ఆల్వేస్. అదొకటి ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఆయన 2024 ఎన్నికలకి వెళ్ళే నాటికి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఐ విల్ కన్ఫైన్
లిక్కర్ ఓన్లీ టు 5 స్టార్ హోటల్స్ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 స్టార్ హోటల్స్ సంగతి తర్వాత వెళ్ళి కానీ ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఓపెన్ చేయించి ఆంధ్రప్రదేశ్లో ఒక మద్యం ఏరులై పారే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. సో వీళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వీళ్ళిద్దరిని విశ్వసించేదానికి సాహసంగా లేరు. దే ఆర్ లుకింగ్ ఫర్ ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్. అది ఆల్టర్నేటివ్ ఫోర్స్ జై భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్నట్టు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కాబోతుందన్న. అవుతుందంటారా? పక్కాగా. లక్ష్మీనారాయణ జేడీ గారికి అండ్ జగన్మోహన్ గారికి టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? అసలు టర్మ్స్ ఏముంటాయన్న? టర్మ్స్ ఏమన్నా ఏముండవు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పెట్టించారు అని చెప్పేసి బయట వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పే కదండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేమంటే గిట్టని వాళ్ళు, మా వాళ్ళు ఇబ్బంది కలిగే వాళ్ళు ఈ గ్లోబల్ ప్రచారాలు లేపుతున్నారు. మరి తెలంగాణలో ఎవరు పెట్టించారు మా పార్టీని? మహారాష్ట్రలో ఎవరు పెట్టించారు? జగన్మోహన్ రెడ్డి నాన్నగారు ఏమైనా పెట్టించారు? వాళ్ళ తాతగారు ఏమైనా పెట్టించారు? జగన్మోహన్ రెడ్డి మహారాష్ట్రలో జగన్మోహన్ రెడ్డి గారు తాత ఏమైనా పెట్టించారు? ఏపీలో ఒక్క మాత్రమే పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అన్నిటి కాడ పెట్టుకుంటే ఇటువంటి మాటలు మీ ఇక్కడ కూడా ఎవరో పెట్టిస్తే వేరే దగ్గర కూడా ఎవడో పెట్టించాలి కదన్నా. వేరే దగ్గర కూడా ఎవడో పెట్టించాలి. మాకు అంత స్తోమత లేదు కదా. మీరు చెప్పేదాని ప్రకారం లేకపోతే మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళ ప్రకారం మాకు స్తోమత లేదు పార్టీ పెట్టేదానికి. మా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనుకుందాం. మీరు చెప్పిందే కరెక్ట్. మహారాష్ట్రలో ఎవరు పెట్టించారు? తెలంగాణలో ఎవరు పెట్టించారు? వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎన్ని నియోజకవర్గాల్లో? అంటే ఇప్పటి వరకు కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వెళ్ళి వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారు. వాళ్ళలో ఎంతమంది ఫైనల్ అవుతారో ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో నాకే పర్సనల్గా ఒక ఇద్దరు ఫోన్ చేస్తే మీరు విజయవాడ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కన్సల్ట్ మీరు రెజ్యూమ్ ఇవ్వండి, కన్సిడర్ చేస్తారని చెప్పాను. ఓకే, ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. ఓకే, రైట్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 2 రాష్ట్రాల్లో అయితే మీ పార్టీ రన్ చేస్తా ఉన్నారు. 3 రాష్ట్రాలు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికలు అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఓకే, రైట్. సో ఓకే, అంటే ఒక యువకుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అభినందనీయం. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్. ముందుగా మీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ. నిజాయితీకి నిలువెట్టు నిదర్శనం అన్న. పవన్ కళ్యాణ్. ఇన్కన్సిస్టెన్సీ. చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ద ఫాదర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీస్. వైఎస్ షర్మిల. సో అన్న చేతిలో మోసపోయిన చెల్లి. కేసీఆర్. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అస్తిత్వం కోసం పాకులాడుతున్న వ్యక్తి. రేవంత్ రెడ్డి. డైనమిక్ లీడర్. జయప్రకాష్ నారాయణ. సమాజంలో మార్పు రావాలని పరితపించే వ్యక్తి. బొల్లా బ్రహ్మనాయుడు. అవినీతి తిమింగలం బూతులు రాయుడు. జీవి ఆంజనేయులు. సొంత గ్రామానికే కనీసం బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేని ఒక అసమర్థ నాయకుడు. నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి. కొడాలి నాని. రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి. పేర్ని నాని. చిడతలు వాయించేదానికి బాగా సరిపోతాడు. ఆర్కే రోజా. పాలిటిక్స్ ని దిగజార్చిన వ్యక్తిగా చూడు. విడుదల రజని. ఎన్నికల్లో కార్యకర్తలకు బుల్లెట్లు కొనిపించి బుల్లెట్లతో ఎలక్షనీరింగ్ చేసే నాయకురాలు. లోకేష్. ఏదో తనుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని అనుకుంటున్న వ్యక్తిగా చూస్తాను లోకేష్. చిరంజీవి. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హోలిస్టిక్ మేనర్లో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న వ్యక్తి అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.